0 degreesలో ఆమె సారీ వేసుకొని ఫోటో సెషన్. అమ్మో, లిటరల్లీ వీఆర్ షివరింగ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 4. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అయ్యింది. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఫర్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యావ్ పూరి, చోలే అండ్ సమ్ సలాడ్. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, నేను ఇవి పిక్ చేసుకున్నాను అనమాట. మేము నిన్న నైట్ స్టే చేసిన హోటల్ ఇదే. ఈ రోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నాము. హోటల్ స్టెప్పింగ్ స్టోన్ అనమాట. నైట్ స్టే అయితే చాలా బాగుంది. అకామిడేషన్ బాగుంది, ఫుడ్ బాగుంది, రూమ్ బాగుంది, క్లీన్లీనెస్ బాగుంది, మొత్తం అంతా బాగుంది. ఈ హోటల్ అయితే కూడా ఇట్స్ వెరీ గుడ్, ఆర్గనైజ్డ్గా ఉంది, చాలా క్లీన్ ఉంది, నీట్ ఉంది. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి వి విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. లెట్స్ గో. ఈరోజు ఇక్కడ రంజాన్ సెలబ్రేషన్స్. సో ఈ హోటల్ ఇట్లా డెకరేషన్ చేశారు నైట్. అది వాళ్ళ మసీద్ అనుకుంటా. అక్కడి నుంచి ప్రేయర్స్ వినిపిస్తున్నాయి. అండ్ నైట్ అయితే ఇక్కడ అంతా చాలా ఖాళీగా ఉంది. మార్నింగ్ అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ యాజ్ యూజువల్. శ్రీనగర్లో చాలా ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్స్ చిన్న వల్ల. ఇక్కడ నుంచి నాకు తెలిసి 120-130 kilometers. సో అక్కడికి వెళ్ళి యాక్టివిటీస్ అవి చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడే స్టే చేస్తాము. गणपति बप्पा मंगल मूर्ति श्यामल रामचंद्र की. हेलो, मैं इधर एक प्लेस था, एक ब्रिज था. सो वी स्टॉप्ड हियर फॉर सम फोटोज एंड ऑल. ओके, सी द लाइव लोकेशन एंड देन स्टॉप. नो super, no? What if that section is Pakistan and this section is India? It's okay, no problem. ఇక్కడ చుట్టూ ఏమైతే ఉన్నాయో అది నాకు టాటూలో ఉంది. సన్ ఏదైతే ఉందో సన్ అక్కడ ఉంది, వాటర్ ఏదైతే ఉందో అక్కడ వాటర్ ఉంది, హిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దెన్ రోడ్ విచ్ ఈస్ లైక్ ల్యాండ్. So expensive bananas. Pakistani bananas. Pakistani bananas. No, Pakistani banana. Per banana 20 rupees. 20 rupees. 20 rupees per banana. 120 रुपए डजन. 120 रुपए डजन. Give. 400 रुपए डजन. ఎనర్జీ రావడానికి మొత్తం అందరికి బనానాస్ తీసుకున్నాం. సేల్ ఇట్ కేలే 20 rupees.
సోన్మార్గ్ అనమాట. ఈ మౌంటైన్ని సోన్మార్గ్ అంటారు. సోన్మార్గ్ వచ్చాక ఇక్కడ స్నోని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చి యాక్టివిటీస్ అవి చేస్తారు, ఫొటోస్ అవి దిగుతారు. అండ్ ఇటు సైడ్ అంతా హోటల్స్ అవి ఉన్నాయి. ఇక్కడే పార్కింగ్ ఏరియా అనమాట. ఫుడ్ ఏదైనా సరే చూసి తినేసి అప్పుడు పైకి వెళ్ళి కాసేపు ఎక్స్పీరియన్స్ చేసి టైం ఉంటే వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ అయితే లెట్స్ గో అండ్ ఫైండ్ సమ్ ఫుడ్. ఇక్కడ 7 degrees ఉంది, అక్కడ 4 degrees ఉందంట టెంపరేచర్. సో ఇట్స్ ఫైన్, బేరబుల్. It's lunch time. How is it? It's great. Mountains and the Maggi always go. Always the best combination. Always best. How is it? In the vlog, some shit time talk. Awesome. मेरे को नहीं पूछा. How is it? Always doing partiality. Oh my god. How is it? Good. It's good? Yet not tasted. Tasty. Tasty Maggi. Mountains and the Maggi. त्याच्यापेक्षा तर ही चांगली आहे. If we are standing, పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం, అంత గాలేస్తుంది. Oh my god, గాలి అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ డెడికేషన్ చూడండి ఎలా ఉందో. 0 degreesలో ఆమె సారీ వేసుకొని ఫోటో సెషన్. అమ్మో, లిటరల్లీ వీఆర్ షివరింగ్. ఓ మై గాడ్, షీఈస్ సిట్టింగ్ ఆన్ ది స్నో అండ్ see, I'm shaking. గైస్ ఫైనల్లీ మేము అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, చల్ల గాలేసేస్తుంది. అక్కడ సైక్లోన్ కూడా వచ్చింది. లైక్ అదంతా సర్వైవ్ అయ్యి అక్కడ లైక్ ఫ్రమ్ దేర్ టు హియర్ వి వర్ నౌ. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. మేబీ బ్యాక్ టు ది హోటల్. ఏంటి అన్నది చూద్దాము. రియల్లీ వీ హ్యాడ్ గ్రేట్ టైం, చాలా బాగుంది ఇక్కడ. యా, ఐఎమ్ సాటిస్ఫైడ్.
How is your feeling? It was ecstatic. Huh. I can compare this to Switzerland. I have been to Switzerland and it is also alive. So everyone should must visit Switzerland Yes, yes, once in yes. their life. Yes. Once in a life you have to come. Yeah. Now going back to the hotel. Same hotel, stepping stones. నేను ఏదైతే ఉన్నాము డే 3 ఏదైతే ఉన్నామో డే 4 నైట్ కూడా అక్కడే స్టే చేస్తున్నాము. ఒక 1.5 hour పడుతుంది అక్కడికి వెళ్ళినప్పటికి. సో దిస్ ఈస్ హౌ మై డే 4 ఈస్. హోప్ యూ లైక్డ్ ఇట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆ స్నో ఏంటి అనేది ఒక పక్క ఒకే కంట్రీలో ఉన్నా సరే నార్త్ కాశ్మీర్లోని ఇట్లా 0 degrees 5 degrees ఉంది. సౌత్లోని 40 degrees 45 degrees ఉంది. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ హై ఆల్టిట్యూడ్ కాబట్టి అలా ఉంటుంది. బట్ దట్ ఈస్ గుడ్. ఇప్పుడైతే మేము స్టెప్పింగ్ స్టోన్స్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆఫ్టర్ గోయింగ్ దేర్ విల్ జస్ట్ ఫ్రెష్ అప్ and then have some time together with my friends and then have a good sleep. Day 5 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. అది ఎక్కడికి ఏంటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. Stay tuned. Bye and do like, share and subscribe. పక్కన ఉన్న గంటను అలా కొట్టండి, మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్ గైస్. మేము స్టే చేస్తున్న హోటల్ ఇదే స్టెప్పింగ్ స్టోన్స్. క్రేజీ ఉంది హోటల్ అయితే. దిస్ ఈజ్ అవర్ రూమ్. నేను మాత్రం లోపల చూపించిన దట్స్ సంథింగ్ ప్రైవేట్.